అనేకులు ఏమనుకుంటున్నారంటే ఇది చేస్తే రక్షణ కలుగుతున్నది. అలాగన కాదండి. నీతి నెరవేరుతుంది, అలాగన కాదు. విశ్వాస మూలమున రక్షణ, విశ్వాస మూలమున నీతిమంతులు. అబ్రహాం దేవుని నమ్మెను. ఎలా దేవుని నమ్మానంటే, దేవుడు నమ్మదగిన వాడని దేవుని నమ్మాను. దేవుడు కార్యము చెయ్యుటకు సమర్థుడని దేవుని నమ్మి కాలం గడిచిపోయినను ఆయన అదే నమ్మకంతో ఉండను. సో తన నమ్మకమును బట్టి తనకేది దొరకల. దేవుడు నమ్మదగిన దేవుడు గనక తన సమయమందు దేవుడు చేరు. తన సమయమందు ఇచ్చుటకు దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు స్వీకరించుటకు ఎంత విశ్వాసం ఉండినా అబ్రహాం బాడీ సహకరించదు. అందుచేత నమ్మదగిన దేవుడవైన మన దేవుడు అబ్రహామున బాడీని కూడా మార్చినందున ఆయన డాడీ అయ్యారు. ఇట్స్ నాట్ యువర్ ఫెయిత్ విచ్ మేక్స్ యూ రైట్, బికాస్ హీ ఈజ్ ఫెయిత్ఫుల్. బికాస్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, జస్ట్ బిలీవింగ్ ఇన్ హిమ్, he makes you or prepares you or repairs you or revives you or renews you to prove that he is faithful. So it's God's doing. మీకు చెప్పడానికి ఏం లేదు. He believed. ఇదే రీతిలోనే మనం పరిశుద్ధ బైబిల్లో ఉన్న చట్టములు పాటిస్తున్నప్పుడు, observing all these commandments, that doesn't makes you righteous, but నీవు అది పాటిస్తున్నప్పుడు నీతిమంతుడైన దేవుడు అవినీతిలోనే ఉన్నటువంటి మిమ్మును ఆయన నీతిమంతునిగా చేయుటకు శక్తి గల దేవుడై ఉన్నారు. అండ్ హీ హ్యాస్ అ రైట్, బికాస్ హీ ఈజ్ సోవరీన్ గాడ్, హీ ఈజ్ ద జడ్జ్ ఆఫ్ ఆల్. ఆయన సాక్ష్యం ఎలా నెరవేరుతున్నదంటే, నీతిమంతుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఒకరు నీతిమంతులు అవుతారు.